జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలుడి ప్రాణానికి 3 లక్షల రూపాయలు వెలకట్టారని కాకీలపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. శవాలపై పేలాలు ఏరుకుంటారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏదో పొరపాటు జరిగిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, కేసు పెడితే చనిపోయినవాడు తిరిగి వస్తాడా, ఖర్చులకు డబ్బులిస్తాం, ఇష్యూ వదిలేయండిక. చనిపోయిన బాలుడి కుటుంబ సభ్యులపై ఇలా ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పెదవూరులో శాంతినికేతన్ స్కూల్ బస్ కింద పడి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మృతి చెందాడు. నిన్నటి నుంచి డెడ్ బాడీ నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే ఉంది. ఓవైపు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుంటే, మరోవైపు రాజీకి రావాలంటూ పోలీసులతో కలిసి ఓ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరకు ఒప్పించో బెదిరించో బాలుడి పేరెంట్స్ ను రాజీకి తెచ్చారు. బాలుడి ప్రాణానికి ఖరీదు కట్టారు. అక్షరాల 3 లక్షలకు బేరం కుదిరినట్లు టాక్ నడుస్తోంది. మొన్న నల్లగొండలో మాస్టర్ మైండ్స్, నేడు పెదవూరులో శాంతినికేతన్ స్కూల్. 10 రోజుల వ్యవధిలో స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం పుణ్యమా అని 2 చిన్నారులు బలైపోయారు. వారి నిర్లక్ష్యం తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమవుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రాణానికి ఖరీదు కట్టడం మాఫియాకు పరిపాటిగా మారింది. ఘటన జరిగినప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఇంకో ప్రాణం బలి కాకుండా ఉంటుందని స్థానికులు వాదిస్తున్నారు. చదివేటువంటి పెద్దఊర చదివేటువంటి ఎవరైతే గౌతమ్ చక్రశాలి అబ్బాయి చనిపోయినటువంటి దాని మీద మేము విచారణ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ మాతో పాటు పోలీసు వాళ్ళు ఎంఈఓ ఆర్టీఓకి సంబంధించినటువంటి ఉండడం జరిగింది. అక్కడ బస్సు యొక్క ఫిట్నెస్ కానీ, తర్వాత బస్ డ్రైవర్ లైసెన్స్ కానీ, అదేవిధంగా పాఠశాల సంబంధించినటువంటి రోజు వెళ్ళేటువంటి పరిస్థితులు అన్నింటి మీద నడిపి అక్కడ ఏదైతే విద్యార్థి చనిపోయేటువంటి ఇంటి ప్రాంతాన్ని కూడా సందర్శించి అక్కడ చనిపోయినటువంటి ప్రదేశాన్ని కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పూర్తి నివేదికను కలెక్టర్ గారికి అందజేసి తదుపరి చర్య కోసం అందజేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతినికేతన్లో చదివేటువంటి